2021-22 దేశ బడ్జెట్ కేవలం కార్పొరేట్ వర్గాన్ని ఇంకా బలోపేతం చేయడానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్గా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు, రాజకీయ పక్షాలు, మీడియా మిత్రులు ఒకవైపు మాట్లాడుతూ ఉంటే, ఈ దేశాన్ని ఇప్పటి వరకు ఒక బొమ్మని ఎలాంటి ఈ దేశ అభివృద్ధి పట్ల కానీ, ఈ దేశ ప్రజల సంక్షేమం పట్ల కానీ, ఈ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి పట్ల కానీ కనీసం అవగాహన లేని ఒక చెక్క బొమ్మను దేశ ప్రధానిగా కార్పొరేట్ శక్తులు నిర్ణయించుకొని ఒక హిందుత్వం అజెండాతో ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి భావజాలంతో కార్పొరేట్ వర్గం లాభాపేక్షలతో పనిచేస్తూ ఈరోజు మీడియా సమావేశాల్లోనూ, పత్రికల్లో ఇచ్చినటువంటి కామెంట్స్లోనూ కార్పొరేట్ వర్గం ఎవరైతే ఉన్నారో క్లియర్గా బడ్జెట్ని వెల్కమ్ చేశారు. కానీ నిత్యం ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, ప్రజల దేశ భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి రాజకీయ పార్టీలు మాత్రం ఈ బడ్జెట్లో ఉన్నటువంటి డొల్లతనాన్ని స్పష్టంగా ప్రకటించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలో భాగంగా సంక్షేమం ముడిపడి ఉంది, అభివృద్ధి ముడిపడి ఉంది, దేశంలో చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగ కల్పన ముడిపడి ఉంది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ప్రాధాన్యతలు అనేది మనం చూస్తే ఏ రంగాలు వారు ఇచ్చినటువంటి విషయాన్ని పక్కాగా వ్యవసాయ రంగం, ఈరోజు దేశవ్యాప్తంగా 66% మంది ప్రజలు రైతాంగం మీద ఆధారపడి జీవించేటువంటి వ్యవసాయ రంగాన్ని దెబ్బతీశారు. వలస కార్మికులు దాదాపు వారి అంచనా ప్రకారమే 16 కోట్ల మందికి వారు ఈ కరోనా సమయంలో, లాక్డౌన్ సమయంలో నష్టపోయినటువంటి కార్మికులకు కనీసం ఈ బడ్జెట్లో ఎక్కడైనా వారికి మంచి చేకూర్చేటువంటి అజెండాని, తిరిగి వారికి పన్నులు కనిపించడంలో కానీ, లేదా ఈ నష్టపోయిన కాలానికి వేతనాలు కానీ, లేదా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఏమన్నా ప్రకటిస్తుందనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఇలాంటి ప్రకటనలు అమెరికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఇటలీ కరోనా మహమ్మారికి బాధిత అయినటువంటి ప్రతి దేశము ఆ దేశంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి ఉద్యోగాలు చేసేటువంటి యువతకు మొదలుకొని అగ్రికల్చర్ సెక్టార్లో కానీ, లేదా కార్మికులకు ఆ ప్రభుత్వం దాదాపు 1,00,000 రూపాయలు పైబడి ఉచితంగా కుటుంబాలకు ప్రభుత్వం అందివ్వడం జరిగింది. కానీ అలాంటి మేలు చేకూర్చేటువంటి అంశం బడ్జెట్లో ఉంటుందని ఎదురు చూస్తే చివరికి నిరంతరం శ్రమించినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ప్రావిడెంట్ ఫండులో కూడా ట్యాక్స్ను జమ చేసేటువంటి దారుణమైనటువంటి సంఘటనకు ఒడిగట్టింది భారతీయ జనతా పార్టీ. ఇలా అనేక అంశాలు. ఈరోజు 2 కోట్ల ఉద్యోగ కల్పన అని చెప్పి 2014 ఎన్నికల ముందు నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం మా ప్రభుత్వం ఈ దేశంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకు 2 కోట్ల ఉద్యోగాలు కల్పించడమే మా అజెండా అన్నారు. కానీ ఈరోజు ఈ కరోనా విపత్తు వల్ల దాదాపు దేశవ్యాప్తంగా చిన్న మధ్యతరగతి పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి దాదాపు 10,89,00,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని కోల్పోయారు. ఇంకా కార్పొరేట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి వేలకు వేలు లక్షల జీతాలు తీసుకున్నటువంటి యువత దేశవ్యాప్తంగా 89 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. తిరిగి ఈరోజు ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలన్నా, ఈ దేశంలో ప్రధానంగా కొనుగోలు శక్తి పెరగాలన్నా, ప్రజల చేతిలో డబ్బులు ఉండాలనేటువంటి విషయాన్ని మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రంగరాజన్ మొదలుకొని అనేక మంది ఆర్థిక నిపుణులు ఇచ్చినటువంటి సలహాను ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా కన్సిడర్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పరిశ్రమలు మూతబడి ఉపాధి కోల్పోయారు,
కార్పొరేటు సంస్థలు ఉద్యోగాలు అవకాశాలు ఇవ్వకోకుండా ఉద్యోగస్తులను తీసేసే, వ్యవసాయ కార్మికులు పండినటువంటి పంటకు ధరలు లేక వ్యవసాయ కార్మికులు రోడ్డు మీద పడ్డారు. మరొక వైపు అనేక అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోట్ల మంది అనేక రాష్ట్రాల నుంచి ఎక్కడ పనులుంటే ఆ రాష్ట్రానికి మైగ్రేట్ అయినటువంటి కార్మికులకి ఈరోజు ఈ బడ్జెట్ ఒక ఆసరాగా ఉంటుందనేటువంటి ఆలోచనతో ఎదురు చూస్తే వాటన్నిటి ఆశల మీద నీళ్లు చల్లినటువంటి పరిస్థితి భారతదేశ సామాన్య మధ్యతరగతి ప్రజలు జీవిస్తున్నటువంటి బడ్జెట్ కేవలం 4% ఉన్నటువంటి కార్పొరేట్ వ్యక్తులకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ రూపకల్పన చేసి దానిని దాదాపు 35 లక్షల కోట్ల బడ్జెట్ ఈ దేశంలో 135 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి బడ్జెట్ కేవలం 100 మంది పారిశ్రామికవేత్తల్ని ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా తయారు చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది అనేటువంటి భావన కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 7 సంవత్సరాలు అవుతుంది రాష్ట్రం విడిపోయి. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంటులో ప్రకటించినటువంటి ఏ ఒక్క హామీని ఈరోజు పోలవరానికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపులో కానీ, లేదా రైల్వే జోన్లు ఏర్పాటులో కానీ, లేదు ఈరోజు తమిళనాడు, కేరళ, అదేవిధంగా పశ్చిమ బెంగాల్కు ప్రకటించినటువంటి రైల్వే లైన్లు ఎన్ని వేల కిలోమీటర్లు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా నేషనల్ హైవేస్ ఎన్ని వేల కిలోమీటర్లు ఉన్నాయో ఆ 3 రాష్ట్రాలకు ఒకసారి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఇక్కడ రోడ్లు అవసరం లేదా? ఇక్కడ రైల్వే లైన్లు అవసరం లేదా? ఇక్కడ పరిశ్రమలు అవసరం లేదా? ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు అవసరం లేదా? ఇక్కడ ఉన్నటువంటి రైతులకు వ్యవసాయ రంగం మీద అవసరం లేదా? ఇక్కడ ఉన్నటువంటి చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఏర్పాటు చేయాలనేటువంటి పారిశ్రామికవేత్తలుగా ఎదగాల్సినటువంటి వారికి పరిశ్రమలు అవసరం లేదా? ఇలా ఏ ఒక్కటి ఆంధ్రప్రదేశ్ని దాదాపు 5,45,00,000 మంది ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని బడ్జెట్లో న్యాయబద్ధంగా మనకు రావాల్సిన కూడా వీటిలో కేటాయింపులు అనేటువంటి జరగాల. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి విద్యా మిషన్లో ఆంధ్రప్రదేశ్ లేదు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి వైద్య ఆరోగ్య మిషన్లో ఆంధ్రప్రదేశ్ లేదు. ఇలా ఏ ఒక్క రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని ప్రశ్నిస్తూ ఉంది. వాటిని సాధించడంలో ఈరోజు వైఎస్ఆర్సీపీకి దాదాపు 22 మంది పార్లమెంటు సభ్యుల్ని ఈ రాష్ట్ర ప్రజలు అందిస్తే ముందస్తుగా బడ్జెట్ ప్రణాళికలు తయారు చేసేటప్పుడు ఈ రాష్ట్రానికి ఏమి అవసరం ఉన్నాయి, ఈ రాష్ట్ర ప్రయోజనాలేమి, ఈ రాష్ట్రం ఏ రంగంలో వెనుకబడి ఉంది, వాటిని సాధించడానికి కేంద్రం ఇచ్చేటువంటి బడ్జెట్లో మా వాటా ఇది, మాకు ఇవి కావాలా అని చెప్పి ఈ పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్సీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లీడర్లు ముందస్తు బడ్జెట్కి సంబంధించినటువంటి వినతి పత్రాలు, ప్రపోజల్స్ అందించారా లేదా అనేటువంటి అనుమానం మాకు కలుగుతూ ఉంది. ఎందుకంటే నిన్నంతా కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీలు మీడియా గ్యాలరీ వద్ద చావు కబురు చల్లగా చెప్పినట్లుగా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ కేంద్ర బడ్జెట్ అని చెప్పి ఒకే ఒక మాట. ఎందుకు మీరు భయపడుతున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు మీ ఆలోచనలో, మీ దృక్పథంలో మార్పు తెచ్చుకోండి. కనీసం పార్లమెంటు సమావేశాల్లో నోరు మెదపలేనటువంటి మీ ఏటూగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఏం కేంద్రం మీద పోరాటం చేస్తాడు? లేదా మీకు అత్యంత సన్నిహితుగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి పార్లమెంట్లో ఏం పోరాటం చేస్తారు? రాజ్యసభలేమో విజయసాయిరెడ్డిని మీ పార్టీ లీడర్గా పెట్టారు, లోక్సభలేమో మిథున్ రెడ్డిని మీ పార్టీ లీడర్గా పెట్టారు. తిరిగి మీ పార్లమెంటరీ కమిటీకి సంబంధించి మిథున్ రెడ్డిని 2 లోక్సభ అదేవిధంగా రాజ్యసభలకు సంబంధించినటువంటి కమిటీ చైర్మన్గా పెట్టారు. ఇంకా వీరు మాట్లాడలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సమస్య కాదు. ఒక్కసారి ఇప్పటికీ 7 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అంధకారంగా తయారైంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఆత్మనిర్భర్ భారత్లో ఆంధ్రప్రదేశ్ లేదా? లేదు. ఆత్మ లేనటువంటి ఆంధ్రప్రదేశ్ని మీరు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎక్కడ లోపం ఉంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారేమో మీడియా ముందుకు రారు. బడ్జెట్లో మాకు అన్యాయం జరిగింది, అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ అని చెప్పలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే ఈ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేల్కొనాలి.
ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేల్కొనాలి. 7 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఎందుకు ఆంధ్రప్రదేశ్ని నిర్లక్ష్యం చేస్తున్నారు? గత 10 సంవత్సరాల 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతి సంవత్సరం బడ్జెట్ యొక్క పద్దులు చూడండి. ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువత మొదలుకొని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు మొదలుకొని రాజకీయాల్లో ఉన్నటువంటి మేధావులు కూడా నిజంగా మీరు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి పౌరులైతే గత 2004, 2014 కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ రాష్ట్రంలో విద్య, వైద్యం, రహదారులు, మౌలిక వసతులకు, వ్యవసాయ రంగానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఈ రాష్ట్రానికి కేంద్రం అందించినటువంటి బడ్జెట్లో నిధులను ఒక్కసారి పరిశీలించండి. 2014 నుంచి 2021 వరకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కేటాయింపులు ఒక్కసారి చూడండి. మేము రాజకీయంగా ఎవరి మీద ఆరోపణ చేయలేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం యొక్క వైఫల్యం అని చెప్పి చెప్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వం భారతీయ జనతా పార్టీతో జతకట్టి భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంతో ఇక్కడ క్యాబినెట్లోనూ అక్కడ క్యాబినెట్లో బెర్తులు తీసుకొని ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి, ఈ రాష్ట్రానికి న్యాయబద్ధంగా ఇవ్వాల్సినటువంటి నిధులు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు వైఫల్యం చెంది ఘోరంగా ఓడిపోవడం జరిగింది. తిరిగి అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేక సభల్లో గంభీరమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు. మాకు పార్లమెంట్ సభ్యులు ఇవ్వండి, కేంద్రం మెడలో వంచి ప్రత్యేక హోదాని మేము తీసుకొస్తాం, పునర్విభజన చట్టంలో హామీలు సాధిస్తాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నీకు 22 మంది పార్లమెంట్ సభ్యుల్ని 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇంతవరకు మీరు ఏ డిమాండ్ పెట్టారో చెప్పండి. మీడియాలో కూడా మాట్లాడలేనటువంటి దద్దమ్మల్ని మీరు పార్లమెంటుకు పంపారా? లేదా మీ మీద ఉన్నటువంటి దాదాపు 32 ఛార్జ్ షీట్లలో ఏ రోజు నా మీద ఏదో ఒక ఛార్జ్ షీటు కేసులు నిర్ధారణ జైలుకు పంపుతారనేటువంటి భయం, వణుకు మీలో ఏమైనా పుట్టిందా? మీ భయం వల్ల, మీ మీదున్న కేసుల వల్ల, మీ మీదున్న ఛార్జ్ షీట్ల వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనేటువంటిది మంట గలుస్తూ ఉంది. మీ చేతగాని రాజకీయాల వల్ల, మీ మీద ఉన్నటువంటి క్రిమినల్ ఆర్థిక నేరతనం వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎందుకు నాశనం కావాలని మీరు కోరుకుంటున్నారు? మీకు చేత కాకపోతే, మీ కేంద్రంలో మీరు పోరాడే దమ్ము మీకు లేకపోతే, మీ పార్టీలో క్లీన్గా ఎలాంటి కేసులు లేనటువంటి వ్యక్తుల్ని, ఎలాంటి ఆరోపణ లేనటువంటి వ్యక్తుల్ని ముఖ్యమంత్రిగా చేసి పార్టీ అధ్యక్షునిగా ఉండి ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించేవారైతే తక్షణం మీ పదవికి రాజీనామా చేసి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది, ఒక సలహా ఇస్తుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటిది పనిచేస్తే, లేదు నేను జీసస్ బొమ్మ పెట్టుకొని నాటకం ఆడతా, లేదు ఎస్ వెంకటేశ్వర స్వామికి వెళ్తే అక్కడ నామాలు పెట్టుకొని కండ వేసుకొని నాటకం ఆడతా, లేదు మసీదులోకి వెళ్తే మహమ్మద్ ప్రవక్త పేరు చెప్పుకొని మోసం చేస్తానంటే ఎవ్వరూ ఏమి చేయలేరు. ఇప్పటికే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మీరు మోపారు. అభివృద్ధి అనేటువంటిది ఎక్కడే కానీ లేదు. ఇంతవరకు మీరు 1 ఎకరా కడిసినలుగా సాగునీరు అందించినటువంటి పరిస్థితి లేదు. 1 లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని భర్తీ చేసినటువంటి పరిస్థితి లేదు. 10 కిలోమీటర్లు రహదారులు వేసిన పరిస్థితి లేదు. 10 కిలోమీటర్లు రైల్వే బ్రిడ్జిలు, రైల్వే లైన్లు వేసిన పరిస్థితి లేదు. ఒక చిన్న పరిశ్రమను తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. రైతాంగం ఈరోజు అకాల వర్షాలతో నష్టపోతే ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఈ రాష్ట్రానికి ఏదైనా మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అనేటువంటి విషయాన్ని ప్రజలు కూడా ఆలోచించి ఇలాంటి అసమర్థుల్ని, ఇలాంటి క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్ని తొలగించాలని చెప్పి, ఎందుకంటే న్యాయబద్ధంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును కూడా సాధించలేనటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అవుతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు అన్నిటినీ అమ్మినా కూడా అభివృద్ధి అనేటువంటిది జరగదు. కానీ కేంద్రం మనం కట్టేటువంటి పన్నుల్లో మనకు రావాల్సినటువంటి వాటాను కూడా తీసుకురావడంలో ముఖ్యమంత్రిగా మీరు వైఫల్యం చెందుతున్నారు అంటే ఎందుకు ఇంకా ముఖ్యమంత్రి పాత్ర మీకు? ఎందుకు ఆ పదవి మీరు? కాబట్టి ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రానికి ఎలాంటి మేలు జరగదనేటువంటిది
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించినప్పుడు ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఇంకా భారతీయ జనతా పార్టీ రెండు పిల్లలు ఒక కోతి వ్యవహారంగా ఒకవైపు చంద్రబాబు నాయుడిని ఒకరోజు లేపుతుంది, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారిని లేపుతుంది. చివరికి పిల్లి మాదిరి అంతిమ తీర్పు తీసుకొని ఈ ప్రజలకి ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం కూడా కేవలం మీ సెకండరీ రాజకీయాలకు కావాల్సింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ఎలాంటి నిధులు లేనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మీ వాదన ఏదో ఈ రాష్ట్రానికి మీరు మేలు చేయాలనుకున్నారా, ఈ రాష్ట్రాన్ని కీడు చేయాలనుకున్నారా, సమాధానం చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నేతల్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. దీని అంతటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా రాష్ట్ర విభజన అంశాన్ని పక్కన పెట్టి అభివృద్ధిలో మనం వెనకబడడానికి కారణం తెలుగుదేశం, వైఎస్ఆర్, ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి, రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటానికి ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలని, ఈ బడ్జెట్లో జరిగినటువంటి లోపాలని సరిదిద్దేటువంటి బాధ్యత, ఈ బడ్జెట్లో మనకు జరిగిన అన్యాయాన్ని తిరిగి న్యాయం వైపు తీసుకెళ్లే విధంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి నిధుల కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నేతలు ఏం చేస్తారో వేచి చూద్దామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను.